చూడొచ్చు. ఈయన మొత్తం వేట్లపాలెం జరిగిన సంఘటనలో అందరూ మృత్యువాత తీవ్ర గాయాలతో పట్టగా ఒకే మృత్యుంజయుడిలాగా ఉండి బయటపడ్డారు. ఎందుకంటే అదే సమయానికి ఫోన్ రావడంతో బయటకు వచ్చాడు. ఈయన బయటికి రావడంతో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఈ విధంగా సంఘటన జరిగిందన్న అంశంపై మరింత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సంఘటన ఎలా జరిగింది? సంఘటన అంటే మేము మధ్యాహ్నం 1 గంటకి భోజనాలు వేస్తాం సార్. భోజనాలకి లెగిసి 2 దాకా కొద్దిగా రెస్ట్ తీసుకొని 2కి మేము మళ్ళీ యథావిధిగా పనికి ఎక్కేస్తాం. సర్లేని మేము పనికి ఎక్కి అప్పుడు పనికి ఎక్కిన ఒక 10 నిమిషాలు పావు గంటకి అంటే 4 షెడ్లు ఉంటాయి. మేము చివరిగా ఉందిగా పెద్ద షెడ్, ఆ షెడ్లో ఉన్నామండి. మేము మిగతా షెడ్లో ఉంటారు. మేము 6 ఉన్నామండి ఇక్కడ ఈ షెడ్లో మట్టికి. 6 ఉన్న వాళ్ళలో మా ఎదురుగా ఉన్న షెడ్ పక్కన షెడ్లో నుంచి మొత్తం పీలింపులు కలర్లు అవన్నీ మా షెడ్ వైపు వచ్చినాయి. రాగానే మేము వెంటనే ఇంకా పారిపోయి వచ్చేసి పక్కనున్న పంట చేల్లో దూకేసాము. దెబ్బలు ఎలా తగిలింది? కాలిపోయింది, ఆవిరి పట్టేసింది. ఈ అమ్మ పారిపోయింది కదా, గోడ తగిలేసింది. గోడ మొత్తం ఇదంతా గోడ తగిలేసి పంట చేల్లో పడిపోయింది. పంట చేల్లో పడిపోయి ఇంకా చివరి దాకా పంట చేల్లో నుంచి నడుచుకుంటా ఒక 20 నిమిషాల దాకా పంట చేల్లోనే ఉన్నానండి. వెళ్తా పడతా లేతా అలాగే లేసాను. అంతలోకి మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను వెతికి తీసుకొచ్చారండి. ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది అంటారు, మీరు చూస్తుంటారు మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారం అంటే ఆర్డర్ ఒకటి ఉందండి సార్, కాల్పు. దానివల్ల కాల్పు సామాన్లు చేస్తున్నారు అంతే. అంటే మరీ ఎక్కువ ఒత్తిడి పని కూడా ఉండదండి. ఒకవేళ సాయంత్రం దాకా చేసినా గుడౌన్స్లో పంపించేస్తారండి. మళ్ళీ ఎవరి షెడ్లో వాళ్ళు జాగ్రత్తగానే ఉంచుతారండి. సెల్ ఫోన్లు కానీ అవి కానీ వాడినెవరండి, కేర్గానే చేస్తారండి. మరి పని మరి ఎందువల్ల అయిందో మనకి పూర్తిగా తెలియదు. మొదట ఏ షెడ్లో 2 షెడ్లు వచ్చినాయి? మొదటి షెడ్లో వెనుకొచ్చిందో చివరి షెడ్లో మాట్లాడుతుంది? చివరి షెడ్లోనండి. అంటే చివరి షెడ్ అంటే ఇటో పక్క చివరి షెడ్ కాదు సార్, అప్పుడు ఆఫీస్ రూమ్ పక్కన షెడ్ అండి. ఆ షెడ్లో నుంచి మా షెడ్ వైపు వచ్చినాయి. ఆ షెడ్కి ఈ షెడ్కి మొత్తం పాకేసింది. మా షెడ్కి ఇలా రావడంలో మేము భయపడిపోయి ఇంకా వెళ్ళిపోయాము. చెవులు గట్ట బాగానే పనిచేస్తున్నాయి, పెద్ద శబ్దం కదా.